బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆయన కాచి కాపాడి మరొక నెలలో అంటే ఈ ఫిబ్రవరి మాసంలో ప్రవేశింపజేసిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినమును దేవుని స్తుతించండి. ఎందుకంటే గడిచిన నెలలో ఉన్నవారు ఈ నెలని చూడకుండా, ఈ దినాన్ని చూడకుండా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు. అయినా ప్రభు కృప కదా మనల్ని 2వ నెలలో ప్రవేశింపజేసి ప్రభు నడిపించాడు. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మీలో చాలామంది కూడా లాస్ట్ మంత్ దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఆ వాగ్దాన ప్రకారము మీలో అనేకుల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నారా? అసలు ప్రభుకి కృతజ్ఞత చెల్లించారా? ఎందుకంటే జనవరి 1న దేవుడు వాగ్దానం చేసి నెలంతా ప్రభు మిమ్మల్ని నడిపించాడు కదా. ఒకసారి ఆయన చేసిన చూపిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఈ ఫెబ్ మంత్లో 2వ నెలలో దేవుడు మనకి మిస్పాని ప్రేమిస్తున్న వారికి, వాగ్దానమును విశ్వాసముతో విశ్వసిస్తున్న వారికి ఈ నెల ప్రభువు మనందరికీ ఇవ్వబోతున్న వాగ్దానాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. కీర్తనలు 145వ కీర్తన 18వ వచనాన్ని చదువుతున్నాను. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడంట. అవును, నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, యాకోబు ఏశావు ఎక్కడ నన్ను చంపుతాడో, నా అన్న చేతిలో ప్రాణం పోతుందేమో అనే మరణ భయముతో అతను దేవుని సన్నిధిలో రాత్రంతా పెనుగులాడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అనేకమైన భయములు, ఎక్కడ మరణం సంభవిస్తుందో, ఎక్కడ నా ప్రాణం పోతుందో అని నిజముగా చూడండి, కొన్ని భయాలు కలిగినప్పుడు దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడతాం. ఇక దేవుడే దిక్కు, దేవుడు తప్ప ఇక ఎవ్వరి వలన కూడా నన్ను విడిపించడము సాధ్యము కాదు అని కొన్నిసార్లు దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడి మొరపెడుతూ ఉంటాం కదండి. యాకోబు కూడా అలానే మొరపెట్టాడు. దేవుడు తన అన్న చేతిలో నుండి విడిపించి క్షేమముగా కాపాడాలి అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో యాచిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో అందుకే దేవుని వాక్యం ఏముందంటే, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడంట. ఎప్పుడైతే యాకోబు మొరపెట్టాడో ఎవరు సమీపంగా ఉన్నారంటే దేవాది దేవుడు యాకోబుకు సమీపముగా వచ్చాడు. సమీపముగా వచ్చి యాకోబుకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించడం మాత్రమే కాదు, దేవుని బిడ్డ యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించాడు. ఈ ఫెబ్ నెలలో దేవుని వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కొన్ని భయాలు నీకు ఉండొచ్చు. కొన్ని వాటిని చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురుగా నువ్వు చూస్తున్నప్పుడు భయపడుతూ ఉండొచ్చు. ఎన్నో భయాలు కదండి. మరణ భయం ఉన్నది, అప్పులనే భయం చేత బాధపడుతున్నాం, అనారోగ్యం అనే భయము, ఆర్థిక ఇబ్బందులు అనే భయము, ఫ్యూచర్ గురించి భయము, స్టడీస్ గురించి భయం, ఎన్నో భయాలతో ఈ ఫిబ్రవరి నెలలో నువ్వు ప్రవేశించి వాక్యాన్ని వింటున్నావా? అయితే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు ఈ యొక్క ఫెబ్ మంత్లో నీ మొరను విని ఆయన నీకు సమీపముగా ఉండబోతున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడంటే ఆ రోజు యాకోబుకు సమీపంగా దేవుడు ఉన్నప్పుడు యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. తనలో ఉన్న భయం నుండి దేవుడు యాకోబును విడిపించాడు. ఈరోజు నీ భయం ఏమై ఉంటుందో, అయితే ఈ ఫెబ్ మంత్లో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు.
నీ భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను మొదటిగా విడిపించబోతున్నాడు. రెండోది ఏంటంటే ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అవును, ఈ మాటను రిసీవ్ చేసుకోండి. లాస్ట్ మంత్లో ఆశీర్వాదకరమైన అనుభవం నీకు లేదేమో, భయముతోనే జనవరి అంతా బ్రతికావేమో, కానీ ఈ ఫెబ్రులో ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో ఆయన నీ భయములన్నిటిలో నుండి, నువ్వు ఏ విషయాన్ని గురించి అయితే భయపడుతున్నావో వాటన్నిటిలో నుండి ప్రభువు నిన్ను విడిపించి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదకరంగా ఫెబ్రు నెల మీకు, మీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచబోతున్నాడు కనుక ఈ నెల ఏ నెల చెప్పండి? నేను ఆశీర్వదించబడ్డ నెల అని చెప్పండి. నా భయములన్నిటిలో నుండి విడుదలిచ్చిన నెల అని చెప్పి ప్రభునామాన్ని కనపరిచి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు ఈ నెలంతా మిమ్మల్ని కాచి కాపాడి ఆయన మీరు చేయు ప్రతి పనిలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది అయితే నాయన ఫెబ్ మంత్లో ఈ వాగ్దానాన్ని నమ్ముతూ గడిచిన నెలలో వారు చేస్తున్న ప్రయత్నాల్లో, పనుల్లో అయ్యా ఏ విషయంలో ఆశీర్వాదం లేదో భయముతో ఉండొచ్చు, కానీ ఈ ఫెబ్లో మీరు వాగ్దానం చేస్తున్నారు సమీపముగా ఉండి, అయ్యా ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నావు. అవును ప్రభువా, నీ బిడ్డలు విశ్వాసముతో నమ్ముతుండగా వారి కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించిన ఆయన వారిని ఆ రోజు యాకోబును ఆశీర్వదించినట్లుగా అయ్యా ఇదిగో ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్ముతూ రిసీవ్ చేసుకుంటున్నారో వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఆ ఆశీర్వాదాన్ని నెలలో చూతురుగాక. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆత్మీయతలు అన్ని విషయాల్లో తండ్రి మీ బిడ్డలు ఆశీర్వదించబడ్డ నెలగా ఈ ఫెబ్ మంత్ మీరు ఉంచుతున్నారు. అందుని బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.